లోక్సభ ఎన్నికల వేళ గ్రేటర్లో బీఆర్ఎస్ ఎదురెదుతుందా? రాష్ట్రంలో అధికారం కోల్పోయిన గ్రేటర్లో సత్తా చాటిన బీఆర్ఎస్ పరిస్థితి లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి రివర్స్ అయిందా? ఎంపీ ఎన్నికలను ఆ పార్టీ ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా? అసలు ప్రచారం జోలికే వెళ్లడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గ్రేటర్లో బీఆర్ఎస్ ప్రచారం ఎలా సాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో ఓవైపు ప్రత్యర్థి పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తుంటే బీఆర్ఎస్ ప్రచారం మాత్రం అంతంత మాత్రంగానే సాగుతుంది. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లు దాటడం లేదనే ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అభ్యర్థి తమ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే వారి వెంట కనిపిస్తున్నారు తప్ప నియోజకవర్గంలో సొంతంగా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని విమర్శలున్నాయి. ఒక్కో లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ప్రతి ప్రాంతంలో తాము పర్యటించే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహించాలని ఎంపీ అభ్యర్థులను కోరుతున్నారు. పార్టీ అగ్రనేతలు కూడా విస్తృత ప్రచారం చేయాలని ఎమ్మెల్యేలను, కార్పొరేట్లను ఆదేశించారు. ఒక్కో ఓటు ఎంతో కీలకమని, ప్రతి కార్యకర్త శ్రమించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అయినా కొందరు ప్రజాప్రతినిధులు, నేతల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. అయితే గ్రేటర్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. వారు లోపాయికారిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్దతిస్తున్నారన్న, బీఆర్ఎస్ అభ్యర్థులకు సహకరించకుండా క్యాడర్ను కూడా కట్టడి చేస్తున్నారనే చర్చ నడుస్తుంది. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఓ ఎమ్మెల్యే స్థానికంగా ప్రచారం నిర్వహించడం లేదనే టాక్ వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బూత్ల వారీగా అనుచరులకు బాధ్యతలు అప్పగించిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మరో సెగ్మెంట్లో మొన్నటి వరకు మౌనంగా ఉన్న ఓ ఎమ్మెల్యే మాత్రం 1-2 రోజులుగా ప్రచారం షురూ చేశారు. కానీ స్థానిక కార్పొరేట్లు, మాజీ కార్పొరేట్లు, సీనియర్ నేతలను ఆయన కలుపుకొని పోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ సెగ్మెంట్లో గులాబీ పార్టీని ముందుండి నడిపించేవారు కరువయ్యారు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఓ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి వస్తే తప్ప తన సెగ్మెంట్లో ప్రచారం చేయడం లేదనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 2-3 సమావేశాలు నిర్వహించడం మినహా ఇప్పటి వరకు ఇంటింటి ప్రచారం ప్రారంభించలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో కార్పొరేట్లు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలు, బస్తీ సంఘాలతో సమావేశాలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం లేదు. శాసనసభ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోయిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు కొందరు పార్టీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయ్యి చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్టీ మారాలన్న ఉద్దేశంతో పలువురు ఎమ్మెల్యేలు తాత్కాలికంగా చేరికను వాయిదా వేసుకున్నట్టు సమాచారం. దీంతో వీరు ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్తో టచ్లో ఉన్న 3-4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపాయికారిగా ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.